దిస్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. ఏం అవుట్‌ఫిట్ జేయాలా అని చూస్తుంటే కదంబరి స్టూడియో పేజ్‌లో ఈ అవుట్‌ఫిట్ కనిపించింది. అండ్ ఐ కాంట్ వెయిట్ టు ట్రై దిస్ కాంబినేషన్ విత్ సేమ్ ప్యాటర్న్ ఇన్ ఫ్రంట్ బట్ ఇన్ బడ్జెట్. అస్సలు లేట్ చేయకుండా డైయింగ్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నా డై చేయించడానికి. బ్లౌజ్ కోసం ఈ థ్రెడ్ హ్యాండ్ వర్క్‌ది డీసెంట్‌గా అనిపించింది నాకు. ఇంకొకటి చూసి ఐ లైక్ ది ఫ్లవర్ డీటెయిలింగ్ బట్ ఆ రెక్టాంగిల్ బాక్సెస్ ఆడ్‌గా అనిపించింది. దుపట్టా కోసం 2.8 మీటర్స్ తీసుకుంటున్నా. బ్లౌజ్‌కి ఆల్ ఓవర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నా 1 మీటర్. లెహెంగాకి అయితే ఎగ్జాక్ట్‌గా రిఫరెన్స్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ దొరికేసింది. 8 మీటర్స్ తీసుకున్నా. ఫ్రంట్ పార్ట్ లో ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అందుకే ఎక్కువ తీసుకున్నాను అనమాట. పింక్ కలర్ డై చేయమంటే ఇట్లా గ్రీన్ మిక్స్ చేసినారు ఏందని టెన్షన్ పడినా, కొంచెం ఆగండి అని పింక్ కలర్ మిక్స్ చేసినారు. బేబీ పింక్ కలర్ కావాలి అని చెప్పిన నేను. సో ఫస్ట్ కొంచెం కలరే మిక్స్ చేసినారు అనమాట. దుపటాకి, బ్లౌజ్ కి అండ్ లెహంగాకి 60% సేమ్ కలర్ ఉండాలి అని చెప్పిన. మరీ లైట్ గా అనిపిస్తుంది అని మళ్ళీ డార్క్ చేయమని చెప్పిన. కొంచెం ఎక్కువ డార్క్ అయిపోతుందేమో అని వాళ్ళు చాలా కేర్ఫుల్ గా చేస్తున్నారు. సెకండ్ టైం మిక్సింగ్ తర్వాత నేను అనుకున్నట్టు కలర్ వచ్చింది. మనం చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ని బట్టి కూడా కలర్ షేడ్ కొంచెం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ లెహంగాకి మిగిలిన 40% ఆరెంజ్ కలర్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. సాల్ట్ కూడా వేసినారు, కలర్ బాగుంటదంట వేస్తే. ఆరెంజ్ మాత్రం నేను అనుకున్నట్టే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా బాగా షైన్ అవుతుంది. డైయింగ్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా నేను ఇంటికి వెళ్ళి డ్రై చేసుకుంటా అని వెట్ ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నా. డ్రై అయిపోయినాక ఐరన్ చేసిన అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ది కలర్స్. వాళ్ళైతే రోలింగ్ చేసిస్తారు. స్టిచింగ్ కోసం వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ లేకా ఫ్యాషన్స్ పేజ్ కి కొరియర్ చేసిన. ఫ్యాబ్రిక్ అండ్ డైయింగ్ అడ్రస్ కోసం ప్లీజ్ కమెంట్. స్టే ట్యూన్ ఫర్ ది పార్ట్ 2 and don't forget to follow for more such videos. Okay, bye.